పాకిస్తాన్‌లో నిన్న శనివారం రాత్రి 12 గంటల తర్వాత రూ. 80 తగ్గించేసింది పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ మీద. ఎందుకు తగ్గించింది అంటే అంతకు ముందు రూ. 134 పెంచేసింది పెట్రోల్ మీద. దాంతో అది రూ. 458కి వెళ్ళిపోయింది. రూ. 458కి వెళ్ళేసరికి పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆహాకారాలతో బొగ్గుమన్నారు. ఇప్పటికే అన్ని పెరిగిపోయాయి. గ్యాస్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోతుంది, డీజిల్ కూడా పెరిగిపోయింది. డీజిల్ రూ. 520కి వెళ్ళిపోయింది. దాంతో విపరీతమైనటువంటి ఆగ్రహం వ్యక్తమైంది పాకిస్తాన్లో. ప్రజలందరూ కూడా నిరసనలు తెలిపారు. దాంతో షాబాజ్ షరీఫ్ రాత్రికి రాత్రే మళ్ళీ రూ. 80 తగ్గిస్తున్నట్లుగా ప్రకటన చేయాల్సి వచ్చింది. దానివల్ల రూ. 378కే ఇప్పుడు పెట్రోల్ అయితే దొరుకుతుంది. కనీసం నెల రోజుల పాటు ఈ ధరల్లో ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతాయని చెప్తున్నాడు. గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయింది. గ్యాస్ ఇప్పుడు అక్కడ ఎంత అనుకున్నారు? రూ. 6,000 అంటే మన దగ్గర చూసుకున్నట్లయితే మన రూపాయలతో 2,100 ఎంత ఉంది అక్కడ. అది కూడా అక్కడ 11.6 కేజీలు ఇస్తున్నారు, మనలాగా 14 కేజీలు కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. అయితే ఇది పాకిస్తాన్ యొక్క సమస్య మాత్రమే కాదు, అందరి సమస్యను ఇక్కడ మనం చెంకలు గుద్దుకోవాల్సిన అవసరం ఈ విషయంలో ఏమీ లేదు. మన దగ్గర ఉన్నటువంటి స్థిరమైనటువంటి ప్రభుత్వం అంతకుముందు తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈరోజు మనకి స్థిరమైనటువంటి ధరలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్నాయి కదా ప్రతిపక్షాలు, అవి ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటాయి. గ్యాస్లే అందక ఒక్కొక్కడు వంటలు చేసుకోవడం లేదు విదేశాల్లో. మళ్ళీ వాళ్ళు కట్టెపొయ్యిలు, ఇండక్షన్ స్టవ్లు, రకరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ మన దగ్గర మాత్రం ఒక 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఆలస్యం అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి లోపాలు సరిదిద్దకుండా, అక్కడ ఉన్నటువంటి లోపాలు ఏంటో తెలుసుకోకుండా, ఎవడు ఏ బ్లాక్లు అమ్ముతున్నాడో తెలుసుకోకుండా వెంటనే మనం ప్రభుత్వం మీద పడిపోతుంటాం. ముఖ్యంగా ప్రభుత్వం కాదు, నరేంద్ర మోదీ, అమిత్ షా. ఎందుకంటే వీళ్ళిద్దరే గ్యాస్ తయారు చేస్తారు, వీళ్ళిద్దరే పెట్రోల్ తీసుకొస్తారు కాబట్టి వీళ్ళిద్దరే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పెట్రోల్ తయారు చేస్తూ ఉంటారు. దేశంలో జరుగుతున్నటువంటి ఇన్ని పరిణామాలు ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? కేవలం సంక్షోభం అనుకుంటున్నారా మీరు? పశ్చిమాసియాలో సంక్షోభం మాత్రమే కాదు, దేశం మీద అనేక యుద్ధాలు జరుగుతున్నాయి, ఆర్థిక యుద్ధాలు జరుగుతున్నాయి, బయోవార్ జరుగుతోంది. చుట్టుపక్కల కేవలం ఎదురుగా కనిపించే టెర్రరిస్టులు లేకపోతే పశ్చిమాసియా యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కాదు, మనకి అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఆ సవాళ్ళని అధిగమించడానికి వాళ్ళు తల బద్దలు కొట్టుకుంటున్నారు. ఏ నాయకులకైనా అది తప్పదు, కానీ కాంగ్రెస్ వాళ్ళకి అంత తలబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ దేశాన్ని అప్పనంగా అప్పగించేస్తారు కాబట్టి మన మీద ఎవరు కుట్రలు చేయలేదు. అప్పుడు ఎందుకు కుట్రలు చేస్తారు? భారతదేశం గురించి మనం ఏమైనా ఆలోచిస్తే కదా. చైనా వాడికి అక్షయ చిహ్నం ఇచ్చేసాం, చైనా వాడికి బార్డర్లో ఎంత కావాలంటే అంత ఇచ్చేసాం. పాకిస్తాన్ వాడికి ఇంకా మనం ఇస్తాం. 2014 వరకు జరిగింది అదే కదా. పాకిస్తాన్ వాడికి ఏం కావాలంటే అది ఇచ్చేవాళ్ళం, బంగ్లాదేశ్ వాడికి ఏం కావాలంటే అది ఇస్తాం, అమెరికా వాడు చెప్పినట్టుగా వింటాం. కాబట్టి మన మీద ఎందుకు కుట్రలు చేస్తాడు వాడు? ఈ 10 సంవత్సరాల నుంచి కదా మనం ఒకటికి మాటేనము. పాకిస్తాన్కి ఒక కేజీ పిండి కూడా వెళ్ళట్లేదు, ఒక ఫేక్ కరెన్సీ రావడం లేదు, ఒక్క ఫేక్ నోట్ రావడం లేదు. బంగ్లాదేశ్ వాడికి భాషింగ్లు బద్దలవుతున్నాయి. అటు చూస్తే చైనా వాడికి ఏమొచ్చేసి అక్షయ చిహ్నం కూడా మందే, ఏదో ఒక రోజు తీసుకుంటామన్న విధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. గల్హాన్ లోయలో జరిగినటువంటి ఘర్షణల తర్వాత వాళ్ళని అక్కడ ఖాళీ చేయించి పంపించాం కదా. కేవలం స్థిరమైన నాయకత్వం రాజకీయాల కోసం కాదు, దేశం కోసం ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా తలల బద్దలైపోతుంటాయి. మామూలుగా వదిలేస్తే ఎవరికి ఈ తల బద్దలవదు. నీకు ఈ పదవి, నీకు ఈ పదవి, నీకు ఈ పదవి, ఆ దేశం కింద, ఈ దేశం కింద, ఈ దేశం కింద. చైనా వాడికి అది ఇచ్చిస్తే వాడు మాట్లాడు, పాకిస్తాన్ వాడికి మనం ఎంత పంపించాలో అంత పంపించేయండి, అమెరికా వాడు ఏం చెప్తున్నాడో వినండి. ఇంకెందుకు సమస్యలు ఉంటాయి? హిందువులకి ఏది పట్టదు, ముస్లింలకి ఏం కావాలో అవి ఇచ్చేసారు. ఇదేని కాదు, అదేని కాదు, ఇంకెక్కడుంది సమస్య? ఇప్పుడు అవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి కదా, కాబట్టి సమస్యలు కనిపిస్తాయి.